నమస్తే. హరిహర టీవీకి స్వాగతం. పూరీ జగన్నాథ రథయాత్ర అంటే కోట్లాది మంది భక్తులకు అది ఒక మహా ఆధ్యాత్మిక వేడుక. కానీ ఈ రథయాత్రలో ప్రతి ఏడాది గుర్తు చేసుకునే ఒక విశిష్ట భక్తుడున్నాడు. ఆయన హిందువు కాదు, ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. అయినా ఆయన భక్తి ముందు మతం కూడా తలవంచిందని చెబుతారు. అంతేకాదు, జగన్నాథుడి రథమే ఆయన కోసం ఆగిపోయిందనే విశ్వాసం నేటికి కొనసాగుతుంది. ఆ మహాభక్తుడే సాలబేగ. ఆయన జీవితగాథేంటి, జగన్నాథుడితో ఆయనకున్న అనుబంధం ఏంటి తెలుసుకుందాం. ఒడిస్సాలోని పూరీ జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత వైభవంగా జరిగే హిందూ ఉత్సవాల్లో ఒకటి. ప్రతి ఏడాది ఆషాఢమాస శుక్ల ద్వితీయ నాడు జగన్నాథుడు అన్నయ్య బలభద్రుడు, చెల్లె సుభద్రాదేవితో కలిసి భారీ రథాలపై గుండీచా ఆలయానికి బయలుదేరతారు. ఈ మహోత్సవం చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. అయితే ఈ రథయాత్రలో శతాబ్దాలుగా వినిపిస్తున్న ఒక పేరు సాలబేగ. సాలబేగ ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి మొఘల్ పాలనలో ఒక సుబేదార్, తల్లి ఒక హిందూ బ్రాహ్మణ మహిళ. ఒకసారి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాలబేగ దైవాన్ని ప్రార్థించారని చెబుతారు. ఆ సమయంలో జగన్నాథుడు కల్లో దర్శనమిచ్చి తనను రక్షించాడు అనే విశ్వాసం ఉంది. ఆ సంఘటనతో సాలబేగ జీవితమే మారిపోయింది. ఆ తరువాత జగన్నాథస్వామి సేవకుడిగా భక్తి మార్గాన్నే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఆయన రచించిన భక్తి గీతాలు ఒడియా సాహిత్యంలో అమూల్య సంపదగా నిలిచాయి. ప్రత్యేకంగా అహే నీలశైల అనే భజన నేటికి జగన్నాథ భక్తుల హృదయాలలో మారుమోగుతూనే ఉంది. అయితే సాలబేగ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది. పురాణ కథనాల ప్రకారం ఒకసారి రథయాత్ర సమయంలో సాలబేగ పూరికి చేరుకునే లోపే జగన్నాథుడి రథం ముందు కదలలేదని చెబుతారు. ఎంతమంది లాగినా రథం ఒక్క అడుగు కూడా కదలలేదట. సాలబేగ అక్కడికి వచ్చి స్వామిని భక్తితో ప్రార్థించాకే రథం మళ్లీ ప్రయాణం ప్రారంభించిందని విశ్వాసం. ఈ సంఘటన గుర్తుగా రథయాత్ర సమయంలో ఇప్పటికీ ఒక నిర్దిష్ట ప్రదేశంలో జగన్నాథుడి రథం కొద్దిసేపు ఆగటం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆ ప్రదేశంలో సాలబేగ స్మారక స్థలం కూడా ఉంది. రథయాత్రలో పాల్గొనే వేలాది మంది భక్తులు ఆయనకు నివాళులర్పిస్తారు. ఇది భక్తికి మతం లేదని, దైవానుగ్రహానికి సరిహద్దులు ఉండవని చెప్పే గొప్ప సందేశంగా భావిస్తారు. ఇక పూరీ రథయాత్ర సాంప్రదాయాలు కూడా ఎంతో విశిష్టమైనవి. ముందుగా స్నానపూర్ణిమ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవికి 108 పవిత్ర కలశాల జలాలతో అభిషేకం చేస్తారు. తరువాత కొత్తగా నిర్మించిన 3 రథాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత దేవతలను రథాలపై ప్రతిష్ఠించి గుండీచా ఆలయం వరకు మహా ఊరేగింపుగా తీసుకెళ్తారు. కొన్ని రోజుల తర్వాత తిరుగు ప్రయాణాన్ని బాహుదాయాత్రని పిలుస్తారు. చివరిగా జగన్నాథుడు తన ఆలయానికి తిరిగి చేరే వేడుకను నీలాద్రి విజయగా నిర్వహిస్తారు. ఇలా భక్తి, సాంప్రదాయం, సమానత్వం, మానవత్వం అన్నింటినీ కలిపిన మహోత్సవమే పూరీ జగన్నాథ రథయాత్ర. సాలబేగ కథ మనకొక గొప్ప సందేశం అందిస్తుంది. దైవాన్ని చేరుకోవటానికి జన్మ, జాతి, మతం వీటిలో ఏది అడ్డంకి కాదని, నిష్కల్మషమైన భక్తే అత్యంత గొప్పదని ఈ గాథ చెబుతుంది. అందుకే శతాబ్దాలు గడిచిన పూరీ రథయాత్రలో సాలబేగ పేరు నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు, పురాణ కథలు, దేవాలయ మహిమలు తెలుసుకోవాలంటే హరిహర టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం.